ఎండాకాలంలో వేటిని తింటే శక్తి తగ్గుతుంది? వేసవి కాలంలో తినకూడని ఆహారాల్లో మొట్టమొదటి వరుసలో ఫ్రైడ్ ఫుడ్స్ ఉంటాయి. వేయించిన ఆహారాలు తినడం వల్ల డీహైడ్రేషన్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో కారంగా ఉండే ఆహారాలకు సైతం దూరంగా ఉండాలి. కారంగా ఉన్న ఆహారాలు తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రెడ్ మీట్ తింటే జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి. వేసవిలో రెడ్ మీట్ తింటే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది, అలసట వస్తుంది. వేసవిలో కెఫిన్ పానీయాలు ఎక్కువగా తాగకూడదు. కెఫిన్ పానీయాలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి, అలసట ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. వేసవిలో ఐస్ క్రీమ్ తినడం కూడా మంచిది కాదు. ఐస్ క్రీంలో కొవ్వులు, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. ఉప్పు అధికంగా ఉన్న స్నాక్స్ తింటే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసం తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన మాంసం తింటే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. మలబద్ధకం ఎక్కువగా అవుతుంది. ఆల్కహాల్ సేవించడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తీవ్రమవుతుంది. ఆల్కహాల్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వేసవి కాలంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్ తాగితే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.